హాయ్ అందరికి నిన్నటి వీడియోలో ఈ-కామర్స్ బిజినెస్ అంటే ఏంటో కంప్లీట్ గా తెలుసుకున్నారు కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోని కంటిన్యూ చేయండి. ఇంతకు ముందు వీడియోలో మీకు ఈ-కామర్స్ బిజినెస్ అంటే ఒక ఐడియా వచ్చేలాగా నేను వీడియో తీసాను కదా, మీకు ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఇంకా డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి ఉంటాయి. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఆర్డర్స్ ఎలా రావాలి అంటే మీకు రెగ్యులర్గా మీరు మీ ప్రోడక్ట్స్ని పోస్ట్ చేస్తూ ఉండాలి సోషల్ మీడియాలో. వన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక కస్టమర్స్ మీకు ఆ ప్రోడక్ట్ కావాలని మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు. సో అలా కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళ అడ్రస్ తీసుకొని అలాగే వాళ్ళతో పేమెంట్ చేయించుకొని మీరు వాళ్ళకి కొరియర్ బుక్ చేసి మీ ప్రోడక్ట్ని ప్యాక్ చేసి వాళ్ళ అడ్రస్కి పంపిస్తారు. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక మీ మనీ మీకు సేఫ్, అలాగే మీకు బిజినెస్ జరుగుతున్నట్టు. అంటే ఇదే ఆన్లైన్ బిజినెస్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇందులో ఫస్ట్ ఉండే డౌట్ ఏంటి, అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకోవాలి అంటే మీరు లైట్ వెయిట్ ప్రోడక్ట్స్ అలాగే ఈజీగా షిప్ చేసే ప్రోడక్ట్స్ని మీరు చూస్ చేసుకోవాలి. అది శారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హోమ్ డెకర్ ఐటమ్స్ కావచ్చు, ఆర్ ఎనీ ఐటమ్స్ కావచ్చు. సో మీరు మీ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే దానికి ఎప్పుడైనా డిమాండ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రోడక్ట్ సెలెక్షన్ మీదే మీ బిజినెస్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నారు, మీరు యూనిక్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటున్నారా లేదా ట్రెండింగ్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటున్నారా, ఇవి రెండింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు శారీస్ అనుకోండి, ట్రెండింగ్ ఆర్ యూనిక్, వీటికే డిమాండ్ ఉంటుంది. జ్యువెలరీ అయినా ట్రెండింగ్ ఆర్ యూనిక్, వీటికే డిమాండ్ ఉంటుంది. సో ఇలా మీరు చూసుకోండి. వన్స్ మీరు ప్రోడక్ట్ సెలెక్షన్ అయిపోయాక మ్యానుఫ్యాక్చరర్ని కానీ ఆర్ హోల్సేలర్స్ని కానీ కాంటాక్ట్ అవ్వాలని చెప్పాను. ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వన్స్ మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఏ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నారు తక్కువ ప్రైస్కి అనేది మీరు సెర్చ్ చేయాలి. బిజినెస్లో మీరు ఇంట్లో కూర్చొని అన్నీ మా దగ్గరికి రావాలంటే అవ్వదండి, మీరు సెర్చ్ చేయాలి ప్రతి ఒక్కటి. మీరు మీ ఓన్గా మీరు తెలుసుకున్నదే మీకు ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎవరో తెలుసుకున్నది మీకు చెప్పడం వల్ల ఏమీ జరగదు. మీ ఓన్ ఎక్స్పీరియన్సే మీకు ఒక పెద్ద లెసన్ అండి. సో మీరే తెలుసుకోండి. చాలామంది సోషల్ మీడియాలో మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ చేశారు, హోల్సేలర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో కూడా వీడియోస్ చేశారు. కానీ వాళ్ళందరినీ నమ్మకుండా ఎవరెవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరెవరు జెన్యున్గా మీకు ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, నిజంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరరా, నిజంగా వాళ్ళు హోల్సేలర్సా అని తెలుసుకొని అక్కడ మీరు మీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి. వన్స్ మీరు పర్చేస్ చేశాక మీరు సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీకు స్టాక్ హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ ఒక రీజనబుల్ ప్రైస్కి మీకు వచ్చింది కదా, ఆ ప్రైస్కి మీరు ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువగా వేసుకోకండి. స్టార్టింగ్లో మీరు ఏం చేయండి, కొంచెం తక్కువ మార్జిన్ యాడ్ చేయండి. అలా అని మరీ ఎక్కువ మార్జిన్స్, మరీ తక్కువ మార్జిన్స్ కాకుండా మీడియంగా వేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కువగా సేల్స్ అయిపోయాయి అనుకోండి, మీరు ఒక్కరే హ్యాండిల్ చేయడం అవ్వదు. అలాంటప్పుడు మీరు మ్యాన్ పవర్ని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా మీ బిజినెస్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. వర్కర్స్ అవ్వచ్చు, ఆర్ మీతో పాటు చేయడానికి. సో వాళ్ళకి కూడా శాలరీ ఇవ్వాలి కదా. సో ఆ శాలరీ వచ్చేంత ప్రాఫిట్ మీరు పెట్టుకున్న మార్జిన్లో వస్తుందా రాదా అది కూడా చూస్ చేసుకోవాలి. సో మీరు ప్రోడక్ట్స్ చూస్ చేసుకున్నాక మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మీరు ప్రోడక్ట్స్ బై చేసేటప్పుడు మనకి ఈ ప్రైస్కి తీసుకుంటే మనకి మార్జిన్స్ కరెక్ట్గా వస్తాయా, మనం చేసుకోగలుగుతామా బిజినెస్ అనేది ఐడియా అనేది మీకు ఉండాలి. సో మీరు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ప్రోడక్ట్స్ బై చేసేటప్పుడే మీ మార్జిన్స్ చూసుకోవాలి. అంటే ఎక్కువ మార్జిన్ వస్తుందా తక్కువ మార్జిన్ వస్తుందా, మనం కస్టమర్స్కి హై క్వాలిటీ ఇస్తామా ఇవ్వమా అనేవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ ఆ ప్రోడక్ట్స్ని బై చేయండి. వన్స్ బై చేశాక మీరు సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. వన్స్ మీరు ప్రోడక్ట్స్ బై చేశాక సోషల్ మీడియా అకౌంట్స్లో రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. సో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక బ్రాండ్ నేమ్ కావాలి, ఎందుకంటే ఇది మీ ఓన్ బిజినెస్ కదా. సో మీరు ఒక బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాండ్ నేమ్ అంటే అది మీ నేమ్ కావచ్చు లేదా మీ ప్రోడక్ట్ నేమ్ కావచ్చు. కాకపోతే ఆ నేమ్ అనేది ఇంతకుముందు ఎవరు పెట్టుకోకుండా ఉండాలి. బ్రాండ్ నేమ్ అనేది ఎప్పుడైనా యూనిక్గా ఉండాలి, ఇంతకుముందు ఎవరు పెట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఆ
బ్రాండ్ నేమ్తో సెర్చ్ చేసినప్పుడు మీరు మాత్రమే ఉండాలి. కాబట్టి యూనిక్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అలా అని 3-4 వర్డ్స్ ఉన్న బ్రాండ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ 1 వర్డ్లో అయిపోయేలా ఉండాలి. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి బ్రాండ్ నేమ్ కూడా. వన్స్ మీరు బ్రాండ్ నేమ్ చూస్ చేసుకున్నాక ఆ బ్రాండ్ నేమ్తోనే ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడితో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి పర్సనల్ అకౌంట్స్ కాదు, మీ బ్రాండ్ నేమ్తోనే ఉండాలి ప్రతి ఒక్కటి కూడా. సో ఇలా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేరు ప్రోడక్ట్స్వి. సో అందుకే మీకు రీచ్ రావట్లేదు. చాలామందికి వాళ్ళకి వస్తుంది రీచ్, వీళ్ళకి వస్తుంది అనే అక్కడే ఆగిపోతున్నారు. అలా ఏం ఉండదండి. మీరు కరెక్ట్ కేటగిరీస్ చూస్ చేసుకోండి. అండ్ చూస్ చేసుకున్నాక రెగ్యులర్గా మీరు వీడియోస్ పోస్ట్ చేయండి. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేసి పెట్టారు. సోషల్ మీడియాలో ఎలా అకౌంట్స్ రన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, అండ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిని ఎలా యూజ్ చేయాలి అని చాలామంది వీడియోస్ తీసి పెట్టారు. ఫస్ట్ ఆ వీడియోస్ కంప్లీట్గా వాచ్ చేయండి. ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి అనేది కూడా చాలామందికి తెలియట్లేదు. యూట్యూబ్లో ఎలా, అలాగే ఇన్స్టాగ్రామ్లో. సో ఇవి రెండు కూడా మీరు చూసుకోండి. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టారు కదా, ఏవేవో వీడియోస్ చూసే బదులు కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడానికైనా కానీ ఇలాంటి వీడియోస్ చూడండి. చాలామందికి ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, నా వీడియో మాత్రం వ్యూస్ రావట్లేదు, రీచ్ రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఏం ఉండదండి. మీకు కూడా ఒకరోజు టైం రావచ్చు, మీ వీడియో కూడా వైరల్ అయ్యి మీకు కూడా ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అని మీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకోలేరు కదా, రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఒక బిజినెస్ మ్యాన్కి ఉండే లక్షణం ఏంటి అంటే మన స్టాక్ తెచ్చామని ఇంట్లోనే పెట్టుకోవడం కాదు, మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని నలుగురికి తెలిస్తేనే కదా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు బై చేస్తారు. సో మీ ప్రోడక్ట్ బై చేశాక ఇంట్లోనే అంటే మీ దగ్గరే పెట్టుకొని మాకు సేల్ అవ్వట్లేదు అంటే అవ్వదండి. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, లేదా మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. సేల్ అవ్వట్లేదు, మాకు బిజినెస్ జరగట్లేదు అంటారు. సో అలా ఉండదు. మీరు పబ్లిసిటీ చేసుకోవాలి. అది మీ సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మీ ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పడం కావచ్చు. ఇలాంటి వాటితోనే మీకు బిజినెస్ రన్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, తెస్తారు బిజినెస్ చేయాలి అని, ఒక 4 వీడియోస్ చూడగానే బిజినెస్ చేసేద్దామని ప్రోడక్ట్స్ తీసుకొని ఆ ప్రోడక్ట్స్ తేగానే ఏది చేయరు. అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళ పక్కన వాళ్ళకి కూడా తెలియదు. అలా ఉంటుంది. అలా ఉంటే మీ ప్రోడక్ట్స్ ఎలా సేల్ అవుతాయి చెప్పండి. సో వన్స్ మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక పబ్లిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు పబ్లిసిటీ చేసుకోండి. అది పబ్లిసిటీ అనేది కూడా చాలా రకాలుగా ఉంటుంది. మీ పాంప్లెట్స్ వేయించుకోండి మీ దగ్గరలో. అంటే కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు పాంప్లెట్స్కి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ దగ్గరలో ఉన్న ఏరియాలో వేయించండి. సోషల్ మీడియా అకౌంట్స్ తీసుకున్నారు కదా, అక్కడ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. వీడియోస్ పోస్ట్ చేస్తేనే మీకు ఆర్డర్స్ వస్తాయి, ఎందుకంటే రీచ్ వెళ్ళాలి. అలాగే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వెంటనే యాడ్స్ రన్ చేస్తున్నారు. అంటే యాడ్స్ రన్ చేస్తే మీకు ఆర్డర్స్ వస్తాయి, కానీ ఆర్గానిక్గా మీ వీడియో వెళ్ళడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది, అలాగే మీకు ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్గా వస్తాయి. మీరు ఈ కామర్స్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే రెగ్యులర్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి మీ వీడియోస్ని, మీ ప్రోడక్ట్స్ని. అదే మీ బిజినెస్ సీక్రెట్ అని నేను చెప్తాను. సో మీరు కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి, మీకు ఆర్డర్స్ వస్తాయి, కస్టమర్స్ మిమ్మల్ని రీచ్ అవుతారు. మీరు డిఎం చేయమని అడగండి. డిఎం అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళకి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో చేసి మెసేజ్ చేస్తే అది డిఎం అని చెప్పండి, వెంటనే మీ ఇన్స్టాగ్రామ్కి వాళ్ళు వస్తారు. సోషల్ మీడియాలో మీకు ఎలా ఆర్డర్స్ వస్తాయి, ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్లో మీకు డైరెక్ట్గా కామెంట్ చేస్తారు మీకు కావాలి అని. అలాగే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మీకు డిఎం చేస్తారు. డిఎం అంటే ఏంటి, ఫస్ట్ మీ అకౌంట్ని ఫాలో చేయడం అండ్ నెక్స్ట్ మెసేజ్ చేయడం. ఆరు కొంతమంది కామెంట్స్ కూడా చేస్తారు, సో వాళ్ళకి మీరు రిప్లైస్ ఇవ్వండి. అండ్ ఇంకా ఫేస్బుక్లో కూడా మీకు కామెంట్స్ వస్తాయి, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం. నెక్స్ట్ వాట్సాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ఇన్స్టాని నమ్మట్లేరు, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి. మనకంటూ ఒక పర్సనల్ నెంబర్ ఉంటేనే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారు. సో మీరు బిజినెస్ కోసమని ఒక సపరేట్ నెంబర్ అయితే తీసుకోండి, మొబైల్ నెంబర్. ఆ నెంబర్తో మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. అలాగే బిజినెస్ వాట్సాప్ అంటే వాట్సాప్ బిజినెస్ని మాత్రమే మీరు యూస్ చేయండి. ఎందుకంటే నార్మల్ వాట్సాప్ కాకుండా మీరు బిజినెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసినట్లయితే మీరు వాట్సాప్ క్యాటలాగ్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకు క్యాటలాగ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి,
ఆ 10 ప్రొడక్ట్స్‌ని మీరు ఎలా పంపించాలి మీ కస్టమర్స్‌కి? ఒక్కొక్క ఫోటో పంపించలేరు కదా! సో, అందుకని మీరు వాట్సాప్ క్యాటలాగ్ యూజ్ చేశారు అంటే, ఒక్క లింక్‌తో మీకు అన్ని ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది. సో, ఈ వాట్సాప్ క్యాటలాగ్ గురించి కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. వెయిట్ చేయండి. సో ఈ వాట్సాప్ క్యాటలాగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్‌లో నేను కూడా తెలియక ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిన వాళ్ళకి అందరికీ ఫోటోస్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫోటోస్ పంపించాను. చాలా రిస్క్ అయిపోయేది. సో, నేను కూడా న్యూగానే తెలుసుకున్నాను. అండ్ ఈ రీసెంట్‌గా మన కస్టమర్స్‌కి కూడా నేను వాట్సాప్ క్యాటలాగ్ క్రియేట్ చేసి పంపించాను. వాట్సాప్ క్యాటలాగ్ అనేది ఒక స్మాల్ బిజినెస్ చేసే ప్రతి ఓనర్‌కి కూడా చాలా యూజ్ అవుతదండి. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇది కన్ఫర్మ్‌గా చేస్తాను. సో, ఇలా వాట్సాప్ క్యాటలాగ్ ఎందుకు యూజ్ అవుతది అంటే, ఇప్పుడు కస్టమర్స్ కావాలి అనగానే ఒక్కొక్క ప్రొడక్ట్ ఇమేజ్ అనేది మనం వాళ్ళకి సెండ్ చేయలేము. సో, అలాంటప్పుడు ఇలా వాట్సాప్ క్యాటలాగ్‌లో వన్సే మనము ఆహ్, యాడ్ చేసి పెట్టేసి ఉంటాము మన ప్రొడక్ట్స్ అన్ని. ఒక లింక్ ద్వారా వాళ్ళకి పంపించేస్తే సరిపోతది. వాళ్ళే అక్కడ ఏ ఏ ప్రొడక్ట్స్ కావాలో చూస్ చేసుకుంటారు. అలాగే వాళ్ళకి ఎంత మనీ అవుతదో కూడా అక్కడే చూపిచ్చేస్తది. సో, వాళ్ళు వెంటనే మనల్ని కాంటాక్ట్ అయ్యి పేమెంట్ చేసేస్తారు. ఈజీగా ఉంటది. అంటే ఒక వెబ్‌సైట్ లాగానే. కాకపోతే వెబ్‌సైట్‌లో ఏంటి అంటే ఎన్ని ప్రొడక్ట్స్ అయినా మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ క్యాటలాగ్‌లో ఓన్లీ 500 ప్రొడక్ట్స్ వరకే మనము అప్‌లోడ్ చేయడానికి ఉంటది. ఒక స్మాల్ బిజినెస్ చేసే ప్రతి ఓనర్‌కి ఈ వాట్సాప్ క్యాటలాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. వన్స్ వాళ్ళు పేమెంట్ చేయగానే మనం వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని కొరియర్ బుక్ చేస్తాము. సో, ఇది ప్రాసెస్ అండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి కదా! ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ప్రెజెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ వరకైతే మీకు క్లారిటీ వచ్చింది కదా! నెక్స్ట్ ఇంకా షిప్పింగ్ చార్జెస్ ఎలా ఉంటాయి? అండ్ ఎలా మనం కస్టమర్‌ని కాంటాక్ట్ అవ్వాలి? ఎలా మాట్లాడాలి? ఇలాంటివన్నీ చెప్తానండి. వీడియోస్‌లో ఇంకా క్లారిటీగా చెప్తానండి. వీడియోస్‌ని అస్సలు మిస్ అవ్వకండి. చాలా మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది సిస్టర్స్ డీఎం చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క. కానీ ఎలా ఈ-కామర్స్ బిజినెస్ చెయ్యాలి అనేది అస్సలు తెలీదు అని అంటున్నారు. మీకు నేను చెప్పేది అర్థం అవుతుందా లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పెద్దగా ఎడిటింగ్ ఏం చేయను. నేను చెప్పింది చెప్పినట్టయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే టైం ఉండట్లేదండి. మనం హెయిర్ యాక్సెసరీస్ బిజినెస్ చేయాలి. ఇటు యూట్యూబ్ చూసుకోవాలి. అండ్ నేను ట్యూషన్స్ చెప్తాను అన్నాను కదా! స్కూల్‌లో ట్యూషన్ టీచర్‌ని. సో, అటు స్కూల్‌కి వెళ్ళాలి. అండ్ ఇంట్లో ఒక హౌస్ వైఫ్‌గా మీకు కూడా తెలుసు ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటది సిట్యుయేషన్ అని. సో, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా మనం ముందుకు వెళ్దాము. మీరు కూడా నాతో పాటు ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవ్వాలి. ఏదో ఒకటి చెయ్యాలి అనేదే నా ఎయిమ్. తెలుసు కదా మీ అందరికీ. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్